వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానరేటంగా మనకు జగన్ను తిరుమల వెళ్లొద్దని ఎవరన్నారు అని సీఎం చంద్రబాబు అన్నటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానరేటంగా ఈనాడు కథనాన్ని ప్రచురించింది. అయితే డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే ఆయన వెళ్లలేదు, పైగా నోటీసులు ఇచ్చారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా ధ్వజమెత్తారు. బైబిల్ చదువుతానని ఆయనే అంగీకరించారు. అన్యమతస్థులెవరూ శ్రీవారి దర్శనానికి వెళ్లినా నిబంధనలు పాటించాల్సిందే. ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి ప్రసాదాల్లో వాడారు. ఆ తర్వాత వచ్చిన నెయ్యినే పరీక్షకు పంపారు. అందులో కల్తీ జరిగిందని తేలడంతో తిప్పి పంపారని స్పష్టీకరణ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రైట్ సైడ్ గనక మీరు చూసినట్లయితే ఢిల్లీ కంటోన్మెంట్ లో దాక్కున్న వెంకట్రెడ్డి 2.5 నెలలుగా అక్కడే మకాం. సిమ్ కార్డులు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి పట్టుబడకుండా ఎత్తుగడలు. ఆచూకీ పసిగట్టి ఏసీబీ ఢిల్లీ వెళ్లేలోపే హైదరాబాద్ కు రాక శంషాబాద్ రిసార్ట్ లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అక్టోబర్ 10 వరకు రిమాండ్. మాజీ గనుల శాఖ డైరెక్టర్ వెంకట్రెడ్డిని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్న ఏసీబీ అధికారులు అంటూ ఆ ఫోటోగ్రాఫ్ ని ముద్రించి ఈ వార్తను హైలైట్ చేశారు. విశాఖ ఉక్కుకు ఊపిరి అంటూ సెయిల్లో విలీనం చేసే యోచనలో కేంద్రం. స్టీల్ ప్లాంట్ మనుగడకు అదే ప్రత్యామ్నాయమని భావన. కూటమి ప్రభుత్వం చొరవతో కార్మికుల పోరాటానికి ఫలితం ఇది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్ లో పేరు పక్కనే కర్ణాటక సీఎంపై లోకాయుక్తలో కేసు నమోదైంది. A1 గా ముఖ్యమంత్రి, A2 ఆయన భార్య పార్వతి, A3 బావమరిది. ట్రస్టు పేరిట భూ కుంభకోణం. ఖర్గే కుటుంబంపై ఫిర్యాదు. నేడు ఆయన, రేపు ఎవరో సీఎం ఎవరైనా పార్టీనే ముఖ్యం. సిద్దరామయ్య భవితవ్యంపై ఖర్గే నర్మగర్భ వ్యాఖ్యలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక బ్యానరేటం విషయానికి వద్దాం. ఏమైంది జగనా? ఇదేం దేశం, ఇదేం హిందూయిజం? దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? ఎలాంటి లౌకికవాదం ఇది? 4 గోడల మధ్య బైబుల్ చదువుతా, బయట హిందూ ముస్లిం మతాలను గౌరవిస్తా. మాజీ సీఎంనైన నన్నే మతం అడిగితే సామాన్యులు ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి అంటున్న మాజీ సీఎం జగన్ అంటూ ఈ వార్తనిచ్చారు. లాజిక్లు మరిచి తికమక మాటలు. దేశాన్ని మతాన్ని తప్పుబడుతున్న జగన్. సెక్యులర్ కు తన సొంత భాష్యం. మతం అడుగుతారా అనే ఆక్రోశం. ప్రార్థనా మందిరాలు సెక్యులర్ ఎలా అంటూ లాజిక్లు ఇది అంటూ రాశారు. వెళ్ళొద్దని మేము చెప్పామా అంటూ సీఎం చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ ఇస్తూ సాకులు వెతుక్కొని జగనే తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తామంటున్నారు. నెక్స్ట్ సాక్షి కల్తీ బాబు సృష్టి అంటూ శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడనే లేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పినా నీచ రాజకీయం చేస్తూనే ఉన్నావు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేశామని జూలై 23న, సెప్టెంబర్ 20న ఈవో 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయినా నీ దుర్మార్గ రాజకీయం కోసం లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అపవిత్రం చేశావు. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని అసలు వాడనే లేదని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలుస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని నీ రాజకీయం కోసం అపవిత్రం చేశావంటూ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఆక్రోశం వెళ్లగక్కిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. సిల్వర్ సునామీ అంటూ ఉత్పాదనలో కీలకమైన యువతరం సంఖ్య తగ్గి వయోధికుల సంఖ్య పెరుగుతున్న ఈ పరిణామానికి ఆర్థికవేత్తలు సిల్వర్ సునామీగా నామకరణం చేశారు. ఈ సునామీని తట్టుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి అంటూ వార్తనిచ్చారు. వేగంగా పెరుగుతున్న వయోధికుల జనాభా 2100 నాటికి ప్రతి 4 ఒకరు 65+ ఉంటారట. ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతున్న పలు దేశాలు. వంటింట్లో ధరల మంట అంటూ భారీగా పెరిగిన వంట నూనె ధరలు. 12 రోజుల్లోనే లీటరుకు 17 నుంచి 42 వరకు పెరుగుదల. పాత నిల్వలకు కొత్త బాదుడే. ఉల్లి, వెల్లుల్లి, పప్పులకు రెక్కలొచ్చాయి. పండుగ వేళల్లో వినియోగదారులపై ధరల భారం అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. హైడ్రాతో వ్యతిరేకత, మారుతున్న ప్రజాస్పందన. ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు. దూకుడుగా వెళితే చట్టపరమైన సమస్యలొస్తాయి. ఉన్న అనుమతులన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఆక్రమణలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి. తొలుత చెరువుల సరిహద్దుల లెక్క తేల్చాలి. ఎఫ్టీఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. సోషల్ మీడియాలో
వ్యతిరేక ప్రచారంపై ధీటైన వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం అన్నటువంటి నివేదికకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా ఈ హైడ్రా ముఖ్యంగా ఆక్రమణల కూల్చివేతలకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముందు అనుమతులు పరిధులు అవి నిర్ధారించిన తర్వాత కూల్చివేతలకు వెళ్లాలి అని చెప్పేసి వివిధ శాఖలు నివేదికలు ఇస్తున్నాయి. ఇలాగే వెళ్తే గనక ప్రజాగ్రహం పెళ్లువికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక లెఫ్ట్ లో చూస్తే హైటెక్ సిటీల్లో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్ సైడ్ చూస్తే కాళేశ్వరం ఎవరి మానస పుత్రిక అన్నటువంటి ఒక క్వశ్చన్తో ప్రాజెక్టు గురించి తెలియకుండానే పదవులు అనుభవించారా, అలా అయితే మీరు రాజీనామా చేయాలి, కొందరిని రక్షిస్తున్నారా, ఈఎన్సీ కార్పొరేషన్ ఎండీ హరిరామ్కు జస్టిస్ ఘోష్ ప్రశ్నలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ మంత్రి పొంగులేటిపై ఈడీ రైడ్ అంటూ నివాసాలు ఆఫీసులపై ఏకకాలంలో దాడులు. తీవ్ర ఆర్థిక నేరాల్లో పొంగులేటి కుటుంబం 600 నుంచి 800 కోట్ల అక్రమాల గుర్తింపు అంటూ ఈ వార్తనిచ్చారు. అర్ధరాత్రి దాకా 16 గంటల ఈడీ సోదాలు, సీఆర్పీఎఫ్ భద్రత నడుమ బృందాల తనిఖీలు, పొంగులేటి కుమారుడు హర్షపై ప్రశ్నల వర్షం, ఆడిటర్ను పిలిచి నిలదీసిన అధికారులు, భారీ ఎత్తున నగదు కీలక పత్రాల స్వాధీనం. హైడ్రా గోబ్యాక్, సీఎం డౌన్ డౌన్, నినాదాల హోరు, కన్నీటితో నిండుతున్న మూసీ నది, సర్వనాశనం అయిపోతావు రేవంత్ అని శాపనార్థాలు. ముఖ్యంగా మూసీ సుందరీకరణ కోసం దాని పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించి అయితే ఎవరైతే నిర్మాణాలు కోల్పోతున్నారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పేసి ఒక జీవో కూడా జారీ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. సో సర్వేకి వెళ్ళినటువంటి క్రమంలో సర్వే చేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సో ఆ వార్తే ఇది. మీకంత దూకుడెందుకు రంగనాథ్, కోర్టుకు రండి, అంత హడావిడిగా కూల్చేయడం ఏంటి, శనివారం నోటీసులు ఇచ్చి తెల్లారే కూలుస్తారా, బాధితులకు మీరు గడువెందుకు ఇవ్వరు, హైకోర్టు ఉత్తర్వులున్నా లెక్క చెయ్యరా, అసలు హైడ్రాకు చట్టబద్ధత ఏముంది, ఇది కేవలం ఒక ప్రభుత్వ ఏజెన్సీనే కదా, మా ప్రశ్నలకు స్వయంగా వివరణ ఇవ్వండి, హైడ్రా కమిషనర్కు హైకోర్టు నోటీసులు. బుల్డోజర్ హెచ్చరిక, బుచ్చమ్మ లేదిక, ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నదన్న హైడ్రా వార్నింగ్, ఆ ఇల్లు 3 కూతుళ్లకు ఇచ్చిన కట్నం, దాన్ని కూల్చేస్తారనే భయంతో ఊరేసుకున్న మహిళ. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ పైన టాప్ లో 65.49 లక్షల ఎకరాల్లో వరి నాట్లు, చివర్లో ఆదుకున్న వర్షాలు, ప్రాజెక్టులు నిండి పారుతున్న కాలువలు, ఈసారి 5.12 లక్షల ఎకరాల వరి సాగుతో నల్లగొండ టాప్, 1963 ఎకరాలతో చివరి స్థానంలో ఆదిలాబాద్ ఉంది. ఇక ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన, నదీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను టూరిస్టు ప్లేసులుగా మారుస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నాం, అందులోనే కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. మూసీ సర్వేకు అడ్డంకులు, పలుచోట్ల టీమ్స్ ను అడ్డుకున్న స్థానికులు, లీడర్లు, తాము ఇక్కడికి వెళ్లబోమంటూ ఆందోళనలు, కారం తీసుకురండి, అధికారులను తరిమేయండి అంటూ నివాసితులను రెచ్చగొట్టిన లోకల్ లీడర్లు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.